Well, good morning, everybody. బాగున్నారు అందరూ? అప్పుడప్పుడు తెలుగులో కూడా మాట్లాడతాను. I'll talk in Telugu. భయపడద్దు. So don't be afraid of that. So all of you that are here, welcome. ఇక్కడున్న వాళ్ళందరికీ శుభోదయం అండి, వెల్కమ్ చెప్తున్నాం. And all of you that are watching online, welcome. We're honored that you'd tune in and give us your precious time so you can hear God's word and the worship. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా మీరు సమయాన్ని తీసుకొని ప్రశస్తంగా భావించి మాతో మీరు సంఘంలో పాల్గొన్నందుకు మీకు వందనాలండి. I know sometimes it's not easy to get the audio right. Like today we had a lot of issues. అన్ని సందర్భాల్లో మనకు వచ్చే ఆడియో చక్కగా రావాలనుకోవడం అది జరగదు. ఈరోజు ఉదయం అదే మనం గ్రహించాం. But I want you to know that we're working on it and we want to get these systems right so that you can have a pleasant experience while you're at home. మీరు ఇంట్లో ఉంటుండగానే మీరు శుభ్రంగా చక్కగా మీరు వినే విధముగా మేము పనిచేస్తున్నాం, అది తొందరగా రెక్టిఫై అవుతుంది. So as a reminder, we got Father's Day coming up on the 15th of June. 15th June 15 ఫాదర్స్ డే సందర్భం జరుపుకుంటున్నామండి. I know each one of you has a father. ప్రతి వాళ్ళకి తండ్రి ఉన్నారని నాకు తెలుసు. Some of you might be feeling the absence of a father figure in your life. అయితే మీ జీవితంలో తండ్రి లేని లోటు కూడా అనుభవిస్తున్న బిడ్డలు కూడా ఉండుండొచ్చు. I was hanging out with some of the international students for their graduation. మొన్న జరిగిన గ్రాడ్యుయేషన్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో కొంతమందితో సమయం గడపడం జరిగింది. And some of them were talking about me being a present father. వారు తండ్రి స్థానములో తండ్రిగా మీరే మా గ్రాడ్యుయేషన్కి వచ్చారని వాళ్ళకున్న ఆశను వ్యక్తం చేశారు. So it's nice if I really felt honored that they viewed me as that. వారు తండ్రిగా నన్ను భావించి ఆ గౌరవం ఇచ్చినప్పుడు నేను చాలా ఘనతగా ఎంచుకున్నాను. While at the same time I had a lot of conflict in my mind. అదే సమయంలో నా మనసులో చాలా తర్జన భర్జన పడ్డాను. Is it because of the gray beard that they think I'm a dad now? నాకు ఈ యొక్క గెడ్డం అంతా తెల్లగా అయిపోతుంది కనుక నన్ను తండ్రిగా చూసుకుంటున్నారా ఏంటి, నేను ముసలివాడిని అయిపోయినా అన్న ఆలోచన కలిగింది. I feel I can connect on their level and it's different for me and my children. నాకు నా బిడ్డలతో నేను పోల్చుకుంటే మాకున్న సంబంధం వేరండి. But I'm glad that I'm able to serve in that capacity and bless many of you. అయితే తండ్రి స్థానంలో మీకు సేవ చేయడానికి మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇచ్చిన ఆ స్థానం బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. And we will celebrate fathers even if your father's not here. I know many of the students చాలా మందికి don't have their fathers with them. చాలా మందికి మన మధ్యలో ఉన్న స్టూడెంట్స్ వారి యొక్క తండ్రులు మీతో లేరు, మీరు ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు కనుక ఆ లోటు ఏమీ లేకుండా జూన్ 15 ఫాదర్స్ డే మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. Even if you had a hard time being raised by a father or an absentee father, I encourage you to come with your hearts open so that God can show you who he is as a father. అయితే మీరు ఈ యొక్క భౌతికమైన తండ్రితో కొంచెం సంబంధం సరిగ్గా లేకపోయినా, సత్సంబంధాలు లేకపోయినా, మీరు ఆ రోజు మాత్రం తెరిచిన హృదయంతో రావాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మీకు తండ్రిగా ఆయన మాట్లాడబోతున్నారు. He's going to bless you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. Do want to remind you, those that haven't been baptized yet, we have baptisms on the 3rd Saturday of every month. ఎవరైతే బాప్తిజం పొందలేదో వారందరికీ ఒక విజ్ఞప్తి అండి, ప్రతి నెల శనివారం 3వ శనివారం బాప్తిజాలు ఇవ్వడం జరుగుతుంది. And a reminder, I also don't see the cards on the seats, but I want to encourage you, if we can get the cards on the seats, so that I want to encourage you to invite your friends and family to the Telugu service that happens earlier on. The English service gets full, so we want to make sure that we start making space here. And anybody who can understand the language, we want to bless them with. ఎవరెవరికైతే తెలుగు వచ్చో వారికి ఇక విజిటింగ్ కార్డ్స్ తీసుకోండి. మన చర్చ్కి వాళ్ళు రావాల్సిందిగా వాళ్ళకి ఇన్వైట్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ కాదు, ఇన్వైట్ కార్డ్స్. అవి ఇన్వైట్ కార్డ్స్ తీసుకొని వారికి ఇచ్చి ఇక్కడ తెలుగు ఆరాధన జరుగుతుందని మీ యొక్క కుటుంబస్తులకి, మీ స్నేహితులకి పిలిచి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు మాట్లాడే వాళ్ళ కోసమే ఈ యొక్క ఆరాధన మొదలు పెట్టడం జరిగింది. So we've been speaking about home sweet home for the past 3 weeks. గత 3 వారాలుగా మధురమైన ఇల్లు లేకపోతే దేవుడు ప్రణాళికలో ఇల్లు కట్టుకోవడం ఎలాగో, సంసారం కట్టుకోవడం ఎలాగో నేర్చుకుంటున్నాం. And there's a specific reason, because before anything that really happened on this earth, God established family.
ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత ఇస్తున్నామంటే భూమి మీద ఏదైనా ప్రణాళిక లేకపోతే ఏదైనా పరిస్థితి రాక మునుపు దేవుడు కుటుంబ వ్యవస్థని పెట్టారండి. The first thing is a relationship with God. మొట్టమొదటిగా దేవునితో సత్సంబంధం. And the second is family. రెండవదిగా కుటుంబం. In January, we were focusing on prayer. మనం జనవరి మాసంలో చూసుకుంటే ప్రార్థన మీద మనం దాని మీద ఫోకస్ చేసుకొని ఉన్నాం. And I hope that sets you up for success. And if you haven't listened to that series, it's 11-part series that's available on YouTube. యూట్యూబ్లో ఇది 11 వారాలుగా మనం చేస్తాము. మీ యొక్క పదోన్నతికి అలాగే విజయ సోపానానికి అది సహాయంగా ఉంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు వినకపోతే అది విని ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాం. So home sweet home, we're on a journey to rediscover and rebuild a family God designed one sermon at a time. ఏమండి, దేవుడు మన కోసము నియమించిన కుటుంబ వ్యవస్థను ఆయన ఏ విధముగా కట్టుకోమన్నారో ఆ విధంగా కట్టుకునే ప్రక్రియలో మనం ఉన్నాం. ఒక్కొక్క వారము ఒక్కొక్క సందేశాన్ని మనం వింటున్నాం. In week 1 I spoke about spiritual foundation. మొట్టమొదటి వారంలో ఈ యొక్క పునాది వేసుకోవడం, ఆత్మీయమైన పునాది వేసుకోవడం ఏమిటో నేర్చుకున్నాం. If God doesn't build this house, the builders labor in vain. దేవుడు ఒక ఇల్లుని, సంసారాన్ని, కుటుంబ వ్యవస్థని కట్టకపోతే కట్టేవారి ప్రయాస వ్యర్థం. That means if God is not the foundation, your marriage is going to wobble. ఏమండి, దేవుడే మీ యొక్క పునాది రాయి కాకపోతే మీ యొక్క సంసారము, కుటుంబ వ్యవస్థ కదిలే అవకాశం ఉంది, కదిలిపోతుంది. In week 2, we confronted flawed dating patterns or arranged marriage patterns that create generations of pain. చూడండి, రెండో వారంలో మీరు నచ్చిన వ్యక్తిని మీరు ఎంపిక చేసి పెళ్లి చేసుకున్నా లేదా తల్లిదండ్రులు చూసి మీకు పెళ్లి చేసినా అది సరైన క్రమంలో వెళ్ళకపోతే మీకు తరాలకి కూడా ఎటువంటి బాధలో వెళ్తాం అనేది మనం నేర్చుకున్నాం. And it doesn't matter if as Pastor Mother said, if it's an arranged marriage or you found your spouse or found somebody that you're interested in, there's certain things that you got to do to make sure that you take the right steps to establish this marriage in the right way. చూడండి, మీ యొక్క కుటుంబం పెళ్ళైన తర్వాత సక్రమంగా జీవితం వెళ్ళాలి అంటే కొన్ని మంచి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. In week 3, we talked about love, boundaries, and red flags that we often ignore on the way to our wedding. ఏమండి, మన యొక్క వివాహము చేసుకుంటున్న సమయానికి లేకపోతే వివాహంలోకి ఇంకా వెళ్తున్నాం అనుకోక మునుపు మన జీవితంలో ప్రేమ గురించి అలాగే సరిహద్దుల గురించి ప్రమాద హెచ్చరికల గురించి 3వ వారంలో చూసుకున్నాం. This week we take another major step as we talk about unity and intimacy, God's goal for every marriage. ఈ యొక్క 4వ వారంగా ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న అంశం ఏమిటంటే వివాహములో దేవుని ఉద్దేశం ఐక్యత మరియు సన్నిహిత సంబంధం. Repeat this after me or after Pastor Madhu in Telugu. Yes, Pastor. Unity and intimacy, God's goal for every marriage. ప్రతి వివాహంలో దేవుని ఉద్దేశం, నా వెనకాల మీరు చెప్పండి, ప్రతి వివాహంలో దేవుని ఉద్దేశం ఐక్యత మరియు సన్నిహిత సంబంధం. థ్యాంక్ యూ. Now let's say it like we mean it. మనము అర్థవంతంగా చెప్తామండి. ఓకే, let's try that again. ప్రతి వివాహంలో దేవుని ఉద్దేశం ఐక్యత మరియు సన్నిహిత సంబంధం. Thank you. Glad you're awake. మీరు అందరూ తెలికేసి ఉన్నారు, చక్కగా మెలకుగా ఉన్నారు, పడుకోకుండా ఉన్నారు. మొట్టమొదటి సర్వీస్ అని కొంచెం స్నూజ్ చేస్తారేమో, కొంచెం జోగుతా ఉన్నారేమో, అలాగా పడకల మించి లేచి వచ్చారు కనుక. You know, many people, we love to shout or maybe post saying couples goals or stuff like that on Instagram, right? చూడండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, కుటుంబాలుగా కట్టబడిన తర్వాత మా గోల్ ఇదండి అని చెప్పి ఫోటోలు పెట్టుకుంటా ఉంటారు. Sometimes it might be a picture of a couple having a good time on a date or a picture of a couple in front of a house or on a fancy vacation. లేకపోతే ఎలా ఉంటుందంటే ఒక మంచి ఇల్లు ముందు ఫోటో తీసుకొని మా జీవితంలో ఎటువంటి ఇల్లు ఉండాలి, లేకపోతే వెకేషన్లో వెళ్ళినప్పుడు మేము జీవితాంతం ఇలా సుఖంగా శుభ్రంగా ఉండాలి అని ఇలాంటి కొన్ని ఫొటోస్ వాళ్ళు పెట్టడం మనం చూస్తుంటాం. But the real couple goal that you really want is intimacy. అయితే కుటుంబ వ్యవస్థలో మనకు ఉండవలసిన ఉద్దేశము, లక్ష్యం ఏమిటి అంటే సన్నిహిత సంబంధము మరియు and unity. ఐక్యత.
And that's the real goal of this marriage series, is to have unity and intimacy in a marriage. చూడండి, ఈ యొక్క మధురమైన వివాహ వ్యవస్థ ఉండాలి అంటే ఈ యొక్క ఐక్యత, సన్నిహిత సంబంధము ప్రాముఖ్యమై ఉన్నాయి. But I also want to remind you, not everybody is called to marriage. చూడండి, మీరు ఒకటి గమనించాలి, ప్రతి వ్యక్తి కూడా వివాహ వ్యవస్థలో స్థిరపడడానికే పిలువబడ్డారు అనుకుంటే మన అవివేకం అండి. Yes, God designed you for it. దేవుడు దానికోసం మిమ్మల్ని ఏర్పరిచారు. But this is a weight to carry. You really have to step into it with knowledge, saying, okay, I've got to do this, and this is what it's going to take. అయితే జ్ఞానముతో ఈ విధంగా అడుగులేయాలి. దీని ఉద్దేశం ఇది, నేను ఈ విధంగా ఉండాలన్న జ్ఞానముతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. So before we step in, let's make something clear. ముందుకు వెళ్ళక మునుపు ఒకటి చాలా క్లియర్ గా చెప్పనివ్వండి. You're not a second class citizen if you're single. ఏమంటే మీరు ఒంటరిగా ఉన్నారంటే మీరు తక్కువ వారు అనేది కాదండి. You're not a second class citizen. Listen, I'm doing my part. అంటే నేను నా పని నేను చేస్తాను. Bringing you wonderful word each week. ప్రతి వారము కూడా మంచి అమోఘమైన సందేశాన్ని తీసుకొస్తాను. I'm expecting you guys to do your part. అయితే నేను మీ పాస్టర్ గా బాధ్యత వహించి మీకు వాక్యాన్ని సందేశం తెచ్చాను. మీరు బాధ్యత వహించి మీ పని మీరు చేయాలి. How many of you are single? ఇక్కడ ఎంతమంది వివాహం కాని వారు? So when I tell you that you're not a second class citizen, if you're single, you got to say amen. అంటే మీరు ఒంటరిగా ఉన్నారు, వివాహం కాకుండా ఉన్నారు గనుక మీరు తక్కువ వారు కారు అనగానే ఆమేన్ పాస్టర్ గారు అని చెప్పాలి. Let's try that again. You're not a second class citizen if you're single. మీరు ఒంటరిగా ఉన్నారంటే, వివాహం కాకుండా ఉన్నారు అంటే మీరు తక్కువ వారు అనేది కాదండి. That was one person I heard. ఒకలే ఆమేన్ చెప్పారు. What about you, Nandeepa? మిగతా పరిస్థితి Amen. ఏంటి? Without realizing it, we have revalued marriage as either an unnecessary evil or the ultimate must-have idol for our lives. తెలియకుండానే మనం వివాహ విలువని మార్చేసాం. అది అవసరం లేదు లేదా చెడుది అని భావించడం మొదలుపెట్టాం. తప్పనిసరిగా ఉండాలి అని ఒక ఆరాధ్య దైవముగా, ఒక విగ్రహముగా వివాహాన్ని మనం మార్చేసాం. Now God didn't intend for it to be either. చూడండి, దేవుడు ఈ రెండు విషయాలుగా ఉండాలనేది ఆయన ఉద్దేశం కాదండి. He didn't want you to say it was unnecessary. మీరు ఇది నాకు అవసరం కాదు, అంత ప్రాముఖ్యత కాదు అనడం కాదండి. And he definitely didn't want you to prioritize marriage more than him. అంటే దేవుడి కంటే ఎక్కువగా కుటుంబ వ్యవస్థను, వివాహాన్ని అధికంగా ఉంచాలనేది కూడా ఆయన ఉద్దేశం కాదు. You cannot place your marriage above your relationship with God. దేవుడితో ఉన్న వ్యక్తిగత సంబంధంతో పోల్చుకుంటే మీ యొక్క వివాహ వ్యవస్థను లేకపోతే కుటుంబ వ్యవస్థను ఉన్నతంగా ఆయన స్థానంలో పెట్టకూడదు. And I want to give you a little recap on why, because your spirit was born before this world was made, when God thought of you, and it will continue when you say yes to Christ. It will continue to heaven, which means that he is worried about who you are as an individual, and there's a priority more than the marriage or the spouse that you have or the children that you have. ఎందుకు కుటుంబ వ్యవస్థ దేవుడి కంటే ఎక్కువ ఉన్నతమైన స్థానంలో మీ భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, బిడ్డలు కానీ పెట్టకూడదు అని అంటున్నానో మీకు నేను ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను. భూమి పునాదులు వేయక మునిపే ప్రభువారు మీ ఆత్మ గురించి ఆలోచించి ఆత్మను సృష్టించారు. మీరు ఎప్పుడైతే యేసు ప్రభు వారికి సొంత రక్షకుడిగా అంగీకరించి మీ జీవితాన్ని సమర్పించారో, ఆ ఆత్మకు మనుగడ మీరు చనిపోయినా సరే నిత్యత్వం వరకు, నిత్యత్వంలోకి ఉంటుంది. And we want to make sure that we encourage all of you to have that close relationship with God, which is a bigger priority or higher priority than finding a spouse. అంటే మీ యొక్క భాగస్వామిని వెతుక్కునే దానికంటే దేవుడితో ఉన్న సంబంధం అతి ప్రాముఖ్యమైనదని నొక్కి ఒక్కని చెప్తున్నానండి. Marriage is a beautiful gift from God. చూడండి, వివాహం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రశస్తమైన వరముగా ఉంది. But I don't want you to get it confused. Even though your auntie and your uncle, your grandma might say you're incomplete without being married, that's not true. చాలా మంది పెళ్లి కాని వాళ్ళకి ఏమంటారంటే, నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు, వివాహం అయితేనే సంపూర్ణ దశలో వస్తావు అంటారు. మీ పెద్దవారు ఎవరైనా అంటే కనుక అది అబద్ధం అండి, అది నమ్మకండి. Understand this. ఇది అర్థం చేసుకోండి. Jesus never got married. యేసు ప్రభు వారికి ఎప్పుడు వివాహం కాలేదు. Paul never got married and he wrote 2/3 of the New Testament. పౌలు గారికి కూడా వివాహం అయినట్టు ఎక్కడ మనకి కనపడదు. ఆయన 3 వంతుల్లో ఒక మొత్తం కొత్త నిబంధన అంతట్లో 3 వంతులు ఆయనే రాశారు. Let's look at Matthew chapter 19 verse 12. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం చూసుకుంటున్నాం. You can read it. తల్లి గర్భము నుండి నహుంసకులుగా పుట్టిన వారు కలరు,
మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు, పరలోకపు రాజ్యము నిమిత్తము తమ్ము తాము నపుంసకులుగా చేసుకున్న వారు కలరు. Back in those times, men, ఆ రోజుల్లో మనుషులు, they were kept charged to protect the king's harem. రాజు ఉపపత్నులు ఉన్న ప్రదేశాన్ని భద్రపరచడానికి మగవారిని కాపలాదారులుగా పెట్టేవారు. And the king did not want to have men who had the potential to have sex with his women, so they were castrated, or some were born in that way where they couldn't, where they're impotent. అయితే వీరందరినీ సంరక్షించడానికి ఆ స్త్రీల భద్రత కోసం నిమిత్తము నహుంసకుల్ని వారి పైన అధికారిగా పెట్టేవారు. నహుంసకులు బిడ్డలను కనలేని స్థితిలో ఉంటారు. Right, some are born that way, some are physically castrated, but then the verse also says, let anyone accept this who can. అంటే 19వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చేసుకున్నామంటే, తల్లి గర్భం నుండి నహుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. మనుషుల వల్ల ఈ రాజులు ఎలాగైతే వారిని నహుంసకులుగా చేశారో ఆ సందర్భం చూసుకున్నాం. అయితే మూడవదిగా తమకు తాముగా దేవుని రాజ్యము నిమిత్తము నహుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారు. So anybody who can accept it. ఇది ఎవరైనా సరే వివాహం చేసుకోకుండా ఉన్న సందర్భానికి సాదృశ్యముగా ఉంది. And it's not a right or a wrong. అది మంచిదా చెడ్డదా అనేది అంశము కాదండి. God designed you to procreate and have children. దేవుడు మిమ్మల్ని సంతాన ఉత్పత్తి చేసి నింపడానికి సృష్టించారు. But you might be wondering, maybe God designed me for singleness. లేదా మరిలో కొంతమందికి వివాహం మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా నేను ఒంటరిగా ఉండాలని ఆశపడుతున్నాను, ఒంటరిగా దేవుడి కోసం ఉంటాను అని నిర్ణయం తీసుకోవడం కూడా మంచిదే. So if that is you, don't be afraid, because there's examples in the Bible for it. చూడండి, మీరు అలా నిర్ణయం తీసుకొని జీవితంలో వివాహం చేసుకోను, నేను ఇలాగే ఉంటాను అనుకుంటే అది తప్పేమీ కాదండి. మన బైబిల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. If he is calling you to do that, he will grace you with power, purity and a purpose for it. అలాగే దేవుడు మిమ్మల్ని ఒంటరితనానికి వివాహం లేకుండా ఉన్నట్టుగా పిలిస్తే గనక దేవుడు మీకు శక్తిని సామర్థ్యాన్ని ఇస్తారు, పవిత్రతను ఇస్తారు. అంతేకాకుండా మీ జీవితానికి ఒక ఉద్దేశాన్ని కూడా ఇస్తారు. Just like Paul in the Bible, I have a brother who's not married. నాకు పౌల్లో ఎలాగైతే బైబిల్లో ఉన్నారో మా కుటుంబంలో ఒక సోదరుడు ఉన్నారు. And he's over 50 years old. ఆయన ఇప్పుడు మా అన్నయ్య గారు 50 సంవత్సరాల పై వయసే ఉన్నారు. ఆయన వివాహం చేసుకోలేదు. He never got married. ఆయన ఎప్పుడు కూడా తన జీవితంలో వివాహం వైపు వెళ్ళలేదు. And he wants to use every single day of his to preach the gospel and bring more people to the kingdom. తన ఉద్దేశం ఏమిటంటే తన బ్రతుకుతున్న అన్ని దినాల్లో కూడా, బ్రతుకుతున్న ప్రతి రోజు కూడా యేసు ప్రభువుని ఇతరులకు పరిచయం చేసి వారి దేవుడి దగ్గర తీసుకురావాలనేది ఆయన ఆశ ఉంది. God had given him the power, the purity and the purpose to persevere in the singleness. ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడు నా అన్నగారికి శక్తి సామర్థ్యం ఇచ్చారు, పవిత్రత ఇచ్చారు, తన జీవితంలో ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. But for those of you that are tempted by the opposite sex, అయితే ఇతరులను చూడగానే, అంటే మగవారు స్త్రీకి, స్త్రీలు మగవారికి ఆకర్షితులు అవుతున్న సందర్భాల గురించి నేను మాట్లాడుతున్నాను. this is not for you if that you're tempted at every turn. అన్ని సందర్భాల్లో మీరు శోధించబడుతున్నారు అంటే మీరు వివాహం లేకుండా ఉండడానికి పిలువబడ్డారు అనుకోవడం తప్పండి. I know for sure I wasn't called to be single. నాకు బాగా తెలుసు నేను వివాహానికే సృష్టించబడ్డాడన్న విషయం నాకు బాగా తెలుసు. Me and Pastor Jess, we know we weren't made to be single. Me and Pastor Jess know that we weren't made to be single. Thank you. నేను పాస్టర్ జస్ గారు ఇరువురం కూడా వివాహానికే అన్నట్టుగా గ్రహింపుతో ఉన్నాం. So in this marriage series we're talking about unity. మనము ఈ యొక్క వివాహ మధురమైన జీవితం గురించి, యూనిటీ గురించి మాట్లాడుతున్నాం, ఏకత్వం గురించి మాట్లాడుతున్నాం. So in unity it means oneness in purpose, vision and motive. అంటే మీకున్న దిశ, అలాగే మీకున్న విజన్ కానివ్వండి, మీకున్న ఆలోచనలు కానివ్వండి, అన్ని ఏక మనసుతో చేయడం గురించి చూసుకుంటున్నాం. Genesis 2:24 says, therefore a man shall leave his father and mother and be joined to his wife,
and they shall become one flesh. ఆది కాండము 2:24 మనం చూసుకుంటే కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. When it talks about one flesh, it talks about a multitude of things. చూడండి, ఏక శరీరమయ్యుందురు అంటే దీని విషయంలో చూసుకుంటే దీని వివిధ కోణాల్లో మనం చూడొచ్చండి. God's talking about sex, దేవుడు ఈ యొక్క లైంగిక సంపర్కం గురించి మాట్లాడుతున్నారు. so that you can procreate. తద్వారాగా మీరు బిడ్డల్ని పునరుత్పత్తి చేయగలరు. And not just procreate, when you have sex, you become spiritually one. అంతేకాకుండా మీరు లైంగిక సంకల్పంలో మీరు భాగస్వామితో కలిసినప్పుడు ఏక శరీరముగా అవుతున్నారు. And it's and the goal here is to make sure that you're not becoming professional roommates, you know, where you can say, okay, I'm me, you're you. The goal with this unity is to actually make you one as to one. అంటే గమనించాలి, మీరు ఇరువురు ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నప్పుడు ఇది నాది ఇది నీది అని కాదండి. మీ ఇరువురు కలిసి ఏకత్వముతో ఏక మనసుతో ఏక హృదయముతో సంసారం చేయడం. When you become one physically, it's really hard for you to then separate anything else. చూడండి, మీరు ఇరువురు కూడా శారీరకంగా కలిసినప్పుడు మిమ్మల్ని విడదీయడం చాలా కష్టం. There is no greater thing than sexual intimacy to get to know a person, because that's the deepest you can ever know them as far as physically is concerned. చూడండి, వ్యక్తిగతంగా మీరు శారీరకంగా కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని చాలా లోతుగా వారితో మిళితం అయిపోతారు. Outside we wear clothes. మనము బయట మన యొక్క శరీరం మీద బట్టలు ధరిస్తాం, బట్టలు వేసుకుంటాం. We will have something to cover up our flaws maybe, or our body, so that we protect ourselves, right? చూడండి, మనము బయటనున్న వాతావరణం నుంచి సంరక్షించుకోవడం కోసమో లేకపోతే మనలో ఉన్నది ఏదైనా బయటికి కనిపించకుండా బట్టలు వేసుకొని శరీరాన్ని మనం కప్పుతాం. But when you're married, you can actually take a shower with another person and not feel bad. అయితే మీరు వివాహం అయిన తర్వాత మీ భాగస్వామితో ఇరువురు కూడా స్నానం ఇద్దరం కలిపి చేయొచ్చు. And it makes it easier for you to actually share one another's flaws, anything. I mean, that's the most blatant form of intimacy, because when you can shed everything and you're in front of the other person and can still know that they love you. అంటే నేను ఏంటి మీకు చెప్పాలనుకుంటున్నానంటే, సిగ్గు విడిచి మీ భాగస్వామి దగ్గర మీరు ఉన్నప్పుడు మీ లోపాలను కూడా వ్యక్తము చేసి, ఇదిగో నేను నీకు తెరిచిన పుస్తకముగా ఉన్నాను అని చూపించడానికి నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. But many marriages are sharing a home but not a heart. They're legally connected but spiritually divided. ఎందుకు నేను ఈ మాట మీకు మాట్లాడనప్పుడు చెప్తున్నాను, అనేకమైన వివాహాలు ఒక్కింట్లోనే నివసిస్తారు, ఒకే ఇంట్లోనే ఒకే గదిలో కాపురం ఉంటారు, కానీ మనస్సులు మాత్రం కలిసి ఉండవండి. And you might have been raised in a family which is like that. అలాంటి కుటుంబాలు కూడా మీరు పెరుగుండి ఉండొచ్చు. But you might be wondering, well, why is that? అయితే ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచన కూడా మీరు కలిగి ఉండొచ్చు. It's because they never took the time to create the unity that is needed for marriage. అంటే ఒకే కప్పు కింద ఉన్నప్పటికీ కూడా ఏకత్వం అనేది మనకు కనపడదు. ఎందుకంటే వివాహం అయిన తర్వాత వివాహంలో వీరిరువురు కూడా కలిసి బంధాన్ని కట్టుకోవడానికి ఎప్పుడు ఆలోచించలేదు. Unity, the quality or state of not being multiple. అంటే ఐక్యతకు ఆలోచన ఐక్యత అనగా దాని అర్థం ఏమిటంటే బహువచనముగా లేకపోవడం, అంటే ఏకత్వంగా ఉండడం. The quality of state of being made one, oneness in purpose, vision and motives. అంటే విభిన్నత లేకుండా ఉద్దేశము దిశ లక్ష్యము ఏకమై ఉన్న స్థితి. Unity doesn't mean we always think the same. So understand that. Unity does not mean we always think the same. గమనించాలి, మేము వీరితో ఐక్యముగా ఉన్నాము అంటే వారు మనము అన్నిసార్లు అన్ని సందర్భాల్లో అన్ని వేళల్లో ఒకేలాగా ఆలోచిస్తామని కాదండి. But it does mean that we're headed in the same direction. అంటే ఇరువురుము ఒకే ఆలోచించినప్పటికీ మా ఇరువురుము కూడా ఒకే దిశలో కలిసి వెళ్తున్నామని అర్థం. And remember, you're not made to have the same mind as your partner. గమనించాలి, మీ భాగస్వామి మీరు కూడా ఒకలాంటి మనస్తత్వాన్నే కలిసి ఎప్పుడూ ఉండరు. No, but you're going to be walking in the same direction. కానీ మనస్తత్వాలు వేరు ఉన్నప్పటికీ మీరిరువురు కూడా ఒకే దిశలో నడవగలరు. The Bible shows us in Amos 3:3, it says, can two people walk together without agreeing on the direction? ఏమండి, ఆమోస్ గ్రంథం 3:3 రాయబడింది ఏమిటంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా? Yes, no? అవునా కాదా చెప్పండి. ఏకీభవించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా అండి?
You know, Pastor Jess and I, we have, we love each other. We've been married 18 years, but we had very different upbringing. చూడండి పాస్టర్ జస్ గారికి నాకు వివాహమై రమారమి 18 సంవత్సరాలు అయింది. మా ఇరువురుము కూడా వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళము. మా పెంపకాలు వేరండి. Pastor Jess went to the same school for all of her schooling. చూడండి పాస్టర్ జస్ గారు తన యొక్క చదువు అంతా కూడా ఒకే పాఠశాలలో ఒకే స్కూల్లో చేశారు. I went to 7 different schools. నా చదువు అయ్యేసరికి నేను 7 స్కూల్ మారాను. Just up to high school, right? 7 different schools. అది కూడా హై స్కూల్ వరకే చదివాను. హై స్కూల్ వచ్చేసరికి 7 స్కూల్ మార్చాను. Pastor Jess was born in the house that they still have, and she grew up there until she got married. చూడండి పాస్టర్ జస్ గారు పుట్టి తన వివాహం అయ్యేంత వరకు కూడా ఒకే ఇంట్లో ఉన్నారు. Had the same set of friends that she grew up with all the way till she got married. అంటే తన చిన్ననాటి నుండి వివాహం అవ్వనంత వరకు తానికి ఉన్న ఆ స్నేహితులందరూ ఆ గుంపు అలాగే ఉందండి. And every evening her parents came home and they were there every evening for her. ప్రతి సాయంత్రం అయ్యేసరికి వారి తల్లిదండ్రులు వచ్చి చక్కగా బిడ్డలతో జస్ గారు వాళ్ళ కుటుంబంతో గడిపేవారు. ఇటువంటి అనుభూతి ఆవిడకు ఉంది. As I said before, I went to 7 different schools. అయితే నేను నా గురించి చెప్పాను కదా, హై స్కూల్కి వచ్చేసరికి 7 స్కూల్ మారానని. I had 10 different homes by the time I got married. నేను పెళ్లి అయ్యేసరికి 10 ఇల్లులు మారానండి. My parents were always away in the evenings at some meeting or the other. నా తల్లిదండ్రులు పాస్టర్ గారులుగా ఉన్నారు, పరిచర్లుగా ఉన్నాయి, పెద్ద పరిచర్య ఉంది కనుక సాయంత్రం మాకు ఎప్పుడు మా తల్లిదండ్రులు అందుబాటులో ఉండేవారు కాదు. So our expectation for marriage looked very different when we came together. మా ఇరువురము వివాహమై దగ్గరికి వచ్చేసరికి వివాహంలో ముందు వేసే అడుగుకి మాకు ఎటువంటి ఆలోచన లేదండి. మా ఎక్స్పెక్టేషన్స్ చాలా వేరుగా ఉన్నాయి. Her expectation was both mom and dad are there every day in the evening. గమనించాలి, జస్ గారి కుటుంబంలో చూసుకుంటే సాయంత్రం అయ్యేసరికి తల్లిదండ్రులు బిడ్డలతో గడిపిన సందర్భం ఆవిడకి అనుభూతిగా ఉంది. You're supposed to be working a job, and then you come home, put everything away, and then you come home, and then you spend time with the kids. అప్పుడు ఆవిడ అనేవారు, నీ పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి మా అమ్మ నాన్న మమ్మల్ని అలా పట్టించుకునేవారు, నువ్వు కూడా పని చూసుకొని నా ఇంటికి రా అనేవారు. And then you got my side of the family where we were sent to a boarding school. అయితే నా సందర్భం ఏమిటంటే ఇంట్లో తల్లిదండ్రులు చూసుకోవడానికి సమయం ఎక్కువ లేదు కనుక పరిచర్యలో ఉన్నారు కనుక మమ్మల్ని బోర్డింగ్ స్కూల్లో వేశారు. And then they would be gone in the evenings whenever I was home also. మేము బోర్డింగ్ స్కూల్లో ఉన్నప్పటికీ మా ఇంటికి వచ్చిన సందర్భాల్లో కూడా సాయంత్రం మాతో గడపడానికి వారికి అవకాశం ఉండేది కాదు. And as we got to know each other after we got married, we disagreed on so many things. పెళ్ళయిన తర్వాత మా ఇద్దరము కూడా అనేక విషయాల్లో ఏకీభవంలోకి రాలేకపోయామండి. Truth be told, the first few years of marriage, everything was fun. We were having kids and everything was exciting. So we really didn't disagree much. చూడండి, నిజం చెప్పాలంటే పెళ్ళైన కొత్తలో మాకు బిడ్డలు పుట్టి ఆ యొక్క సంవత్సరాల్లో ఆ తొలి సంవత్సరాలు అన్నీ కూడా చాలా మధురంగా అందంగా చక్కగా ఉన్నాయి. కానీ సంవత్సరాలు దాటే కొలది ఏకీభవంలో తేడా వచ్చింది. And we knew that we had to put some proper foundations in our marriage. అప్పుడు మాకు అర్థమైంది ఏమిటంటే మా యొక్క కుటుంబ వ్యవస్థ కట్టుకొని సభ్యంగా నడాలి అంటే మేము మంచి పునాది వేసుకోవాలి అని గ్రహింపులోకి వచ్చాం. But there was a decision that we made before we got married that we were always going to put God first and that He would direct our steps. మా ఇరువురు వివాహం అవ్వక మునుపు ఒక ఏకీభవంలోకి వచ్చాం. అదేమిటంటే ఒక నిర్ణయంకి వచ్చాం. ఆ నిర్ణయం ఏమిటంటే మన జీవితంలో వివాహం అయిన తర్వాత కూడా మొదటి స్థానం ఎప్పుడు ఎల్లప్పుడూ యేసు ప్రభువారిదే, దేవుడిదే. And when you do that with God, when you put Him first, it makes everything else fall in line. ఎప్పుడైతే మీరు దేవునికి ఆ ప్రథమ స్థానం ఇస్తారో మీ జీవితంలో మిగతా కోణాలన్నీ కూడా లైన్లో పడడం గమనిస్తారు. It doesn't matter if your spouse comes from a different background like mine and Pastor Jess. నేను జస్ గారు ఎలాగైతే వేరు వేరు యొక్క కుటుంబాల నుంచి వచ్చామో మీకు మీ భాగస్వాములు కూడా అదే విధంగా వస్తే మీరు భయపడవలసిన అవసరం లేదు. And I mean, I'm glad that Pastor Jess took my last name, but initially I was telling her, don't do that. Keep your own identity. నేను అన్నాను పాస్టర్ జస్ గారికి, నీవు నా యొక్క ఇంటి పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ పేరు అయితే నువ్వు వచ్చావో నువ్వు అలాగే పెట్టుకోవమ్మా, ఏం పర్వాలేదు అంటే అయినా సరే ఆమె గౌరవ పదంగా నా ఇంటి పేరుని తన ఇంటి పేరుగా మార్చుకుంది. She made that decision. ఆమె తన యొక్క స్వతహాగా నిర్ణయం తీసుకుంది. But as I got to know what marriage really means, I'm glad that she made that decision even though I didn't have that knowledge. నాకు అంత జ్ఞానం లేనప్పటికీ ఆమె గౌరవపదంగా తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైనదండి.
when Adam and Eve were created, the name Eve never came up. It was always Mr. and Mrs. Adam. Adam was one name for both the man and the woman. మీరు గమనిస్తే ఆదామును సృష్టించిన తర్వాత అవ్వమ్మ గారు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా వారిద్దరిని దేవుడు పిలిచినప్పుడు అవ్వ ఆదాము అని పిలలేదు, వారి ఇరువురిని కూడా ఆదాము అని పిలిచారు. So men, don't take the name of the wife. అందుకని భర్తలారా మీ భార్య పేర్లు వారింటి పేర్లు మీరు తీసుకోకండి. It just doesn't go according to God's plan. దేవుడు యొక్క విధానం అది కాదండి. భార్యలు భర్తల యొక్క ఇంటి పేర్లు తీసుకోవాలి. Even when it came to kids, there were certain expectations. I think because it was just her and her sister, she wanted 5 children. పిల్లలు పరిస్థితికి వచ్చేసరికి, బిడ్డలు కనే సమయంకి వచ్చేసరికి ఆమె యొక్క సహోదరి ఇద్దరే ఉన్నారు కనుక ఆమె అన్నారు నాకు 5 బిడ్డలు కావాలన్నారు. And I had I think about 11 siblings. నాకు చూసుకుంటే నా అన్నదమ్ములు అందరూ కలిపి, నా పెద్దనాన్న చిన్నాన్న బిడ్డలు అందరం కలిపి 11 మంది. నాకు అన్నదమ్ములు, ఐమ్ సారీ, నాకు క్షమించాలి, నాకున్న అన్నదమ్ములు 11 మంది. 4 were born to my parents, and then my parents decided to adopt all the others. నలుగురు మా అమ్మ నాన్నకి పుట్టినవారు, మిగతా వాళ్ళందరినీ కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం. It almost felt like a children's home every day. మా ఇల్లు ఎలా ఉంటుందంటే చిన్న చిల్డ్రన్స్ హోమ్ గా ఉంటది. So I always thought, I want a small family when I would get married. నేను అనుకున్నాను, ఎంతమంది మనుషుల మధ్యన పెరిగాను కనుక నాకు చిన్న కుటుంబం ఉండాలి, తక్కువ మంది పిల్లలు ఉండాలి అనుకున్నాను. And I didn't really care about a number, but I knew that I was not interested in 5 kids when I got married. అంటే నాకు విషయం బాగా తెలుసు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం లాగా నాకు 5 బిడ్డలు ఉండకూడదని మాత్రం అనుకున్నాను. But I was hoping secretly that Jess would fulfill her wishes, but we only ended up with 3. అయితే జస్ గారు ఏమో 5 బిడ్డలు అన్నారు, కానీ చూస్తే మాకు ఇప్పటికి 3 బిడ్డలు కలిగి ఉన్నాం. I still tell Pastor Jess I'd like to have some more, and she says no. అప్పుడు నేను ఇప్పుడు అంటాను పాస్టర్ జస్ గారితో, నాకు ఇంకా బిడ్డలు కావాలి అంటే ఆవిడ అంటారు చాలు 3 చాలు అంటున్నారు. But many times when we think about unity in a marriage, what we end up doing, especially with our spouses, is try to shortcut that system or the process God has created for marriage. అంటే వివాహ వ్యవస్థలో దేవుడు ఏ నియమాన్ని అయితే పెట్టాడో దాన్ని కట్ చేసి మనకు అనుకున్న విధానంలో వెళ్ళడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేస్తాం. In our Instagram world, we want instant results without putting in the effort. అంటే కష్టపడకుండా ఇన్స్టాగ్రామ్ వరల్డ్ లో ఉంటుండగా వెంటనే మనకి రిజల్ట్స్ వచ్చేయాలి. We want to cut corners. అంటే ఈ కార్నర్స్ ఎలాగ తప్పుకొని అడ్డదారిలో వెళ్ళిపోవాలనుకుంటాం. I'll tell you this, you're not going to get a child in 1 month by impregnating 9 different women. It just doesn't happen. 9 మంది స్త్రీల్ని మీరు గర్భవతులుగా చేసి 1 నెలలో బిడ్డ కావాలంటే మీకు బిడ్డ రారండి. No, you have to wait 9 months for a baby to be ఒక formed బిడ్డ and born. జన్మ ఇవ్వాలంటే కనీసం 9 నెలలు వేచి ఉండాలి. But so many times we try to do that. కొన్నిసార్లు మాత్రం మనకు బిడ్డ వెంటనే కావాలని 9 రోజులు వచ్చేయాలని చెప్పి In our అనుకుంటాం. confusion, in our lack of understanding, we start doing things that make no sense. అంటే మనకి గ్రహింపు లేకపోవటం వలన మనకున్న అయోమయ స్థితి బట్టి తెలియని పరిస్థితుల్లో మనకి తెలియని విషయాలు మనం చేసేస్తూ ఉంటాం. I know most of you are young people, so with this series, you know that there's certain things God wants you to know about marriage. చూడండి, మన మధ్యలో ఉన్న వాళ్ళు చాలా మంది యవనస్తులు గనక ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ ఎంపిక తీసుకోవాలో మీరు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. And when you know that maybe some steps are being missed, it'll create a little red light in your dashboard, and you say, okay, you know what? Let me go fix that. ఏమండి, మీరు మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైనా తేడా వచ్చినప్పుడు, ఆ ప్రమాద హెచ్చరిక మీకు కనిపించినప్పుడు వెంటనే వెళ్ళి ఆ ప్రమాద హెచ్చరికను సరి చేసుకొని ముందుకు వెళ్తే మంచిదండి. And it will bless you because now you are aware of what you need in order to have a successful marriage. అంటే మీ యొక్క విజయవంతమైన వివాహ వ్యవస్థ ఎలా ఉండాలో మీరు ఇప్పుడు నేర్చుకున్నారు కనుక ఈ విధి విధానాలు మీరు అలవర్చుకుంటే మీకు మంచిది. And if you are married, those of you that are watching online, there's a few of them that are married here. మన మధ్యలో కొంతమందికి వివాహం అయిన వారు ఉన్నారు, ఆన్లైన్ లో చూస్తున్న వారు ఉన్నారు. It's not too late if you have any steps that are missed, because now you know how to go back and fix those. అంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, కుటుంబ వ్యవస్థను ఎలా కట్టుకోవాలో మనం చూసుకున్నాం. ఆ మెట్లలో ఏదైనా మిస్ అయితే గనక మీరు వెళ్ళి ఇప్పుడు కూడా ఆలస్యం ఏమీ లేదండి, మీరు బ్రతుకుని కట్టుకోవచ్చు. Make no mistake, it doesn't matter if you've messed up or have missed any steps. When you prioritize God, you will have the right courage to make sure that you fill in all the steps that you've missed. చూడండి, మీ యొక్క నడకలో ఏదైనా స్టెప్స్ మిస్ అయిపోతే గనక
ధైర్యంతో దేవుడి దగ్గరికి రండి, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడే మీ బ్రతుకుని కడతాడు. ఆ స్టెప్స్ ని రెక్టిఫై చేసుకోండి. God has created a pattern in Genesis 2 for all of us to follow. ఆదికాండం 2వ అధ్యాయంలో కుటుంబ వ్యవస్థను ఎలా కట్టుకోవాలో, ఎలా నిర్మించుకొని, ఎలా నడిపించాలో మనం చూస్తున్నాం. Before God created, or at least God gave Adam a wife, God gave him a relationship with himself. చూడండి, ఆదాముకు భార్య అయిన అవ్వను ఇవ్వక మునుపు దేవుడు ఆదాముతో వ్యక్తిగత మరియు ఆత్మీయమైన సంబంధాన్ని మొట్టమొదటి ఇచ్చారు. So you have to have a relationship with God. అంటే దీని ఉద్దేశం ఏమిటండి? దేవునితో మీరు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. This man was put in Eden, మీరు గమనిస్తే ఏదెను వనంలో ఆదాము పెట్టబడ్డారు, the place of God's presence, and he communed with God daily. గమనించాలి, మనం ముందే నేర్చుకున్నాం, ఈ యొక్క ఏదెను వనంలో దేవుడి ప్రసన్నత ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఆదాము దేవునితో వ్యక్తిగత అనుబంధం కలిగిన పరిస్థితిలో ఉన్నారు. Let me put this in normal words for you. మీకు అర్థం అవడానికి ఈ విధంగా చెప్తాను. Adam was going to church before he found Eve. అంటే అవ్వమ్మను కలుసుకోక మునుపు ఆదాము గారు చర్చికి వెళ్ళేవారండి. Don't go finding Adam where you know, in places that he's not supposed to be at. అంటే ఆదాము గారు ఉండకూడని ప్రదేశాలు వెళ్ళి వెతకండి దయచేసి. So pay attention. It's very important that he comes and he's part of a church community, that he knows Christ. అంటే యేసు ప్రభు వారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుడితో నడుస్తూ సంఘానికి విధిగా వచ్చే వ్యక్తి ఆదాము గారు. Can I also tell you, if he's not walking with God, he's not ready for you yet. నేను చెప్తున్నాను, మీరు ఎన్నుకునే భాగస్వామి దేవుడితో నడవకపోతే, అది స్త్రీ అయినా పురుషుడైనా ఏమండి, వారు మీకు సరిపోలిక కాదు. It doesn't matter if he's a good man. ఆ వ్యక్తి మంచి వ్యక్తి కావచ్చు. It doesn't matter if he's a wealthy man. లేదా ఆయన ధనవంతురాలు కావచ్చు. It doesn't matter if he's from a great family. లేదా మంచి కుటుంబ పరపతి నుంచి వచ్చిన వ్యక్తి కావచ్చు. Or if he has a great job. లేదా పెద్ద ఉద్యోగం ఉండుండొచ్చు. Or if he does some great things helping out in the community and does a lot of great services for the poor. లేదా పేదవాన్ని దయ కలిగి చాలా సోషల్ వర్క్ చేసి అందరికీ సహాయం చేసే మంచితనం కలిగిన వ్యక్తి కావచ్చు. So if he's not walking with God, he's not ready for you. ఇన్ని లక్షణాలు కలిగి ఉండి దేవునితో నడవకపోతే ఆ వ్యక్తి మీకు సరిపోలిక కాదండి, మీకు సరిపోరు. Now here's another one that adds on to that. If he's just started walking with God, he's not ready for you yet. అంటే ఆయన ఇప్పుడే దేవుడితో నడవడం మొదలు పెడితే మీకు భాగస్వామిగా ఆ వ్యక్తి సరిపోలేదండి. As a man, I got to make sure that I have a relationship with God and actually follow him first before I can actually lead my wife. అంటే నేను భర్తగా, ఒక మగవాడిగా, ఒక స్త్రీని, నా భార్యని నడిపించాలి అంటే మొట్టమొదట నేను దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. And if I'm taking baby steps with God, it'll be really hard to connect with a wife who's already running with God. అంటే నేను దేవుడిని తెలుసుకోకుండా, దేవుడితో నడవకుండా, దేవుడిలో నేను ఎదగని స్థితిలో ఉండి అప్పుడే ప్రభువాన్ని నమ్ముకొని తడబడుతూ నడుస్తున్నాను అనుకోండి, చిన్న బిడ్డలాగా. నా భార్య ఏమో దేవుడితో పరిగెడుతుంది అనుకోండి, మా ఇద్దరికి సరిపోద్దంటారా? That's what the Bible talks about. Don't be unevenly yoked. అందుకనే వాక్యం సెలవిస్తుంది, మీరిరువురు కూడా సమానముగా బాధ్యత పంచుకునే వ్యక్తిగా ఉన్నారు. And number 2, he was given a job and an assignment. మీరు గమనిస్తే ఆదాము గారికి ముందు ఉద్యోగము అలాగే ఒక విధిని ఇచ్చారు, లేదా బాధ్యతను ఇచ్చారు. Genesis 2:15 says the Lord God took the man and put him in the Garden of Eden to work it and to keep it, which means to protect it. అంటే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుంటే, మరియు దేవుడైన యెహోవా నరుని అంటే ఆదామును తీసుకొని ఏదెను తోటలో సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. అంటే ప్రభువారు ఆదాముకి పని ఇచ్చారు. For men, it's very easy for us to think about protection in a physical capacity. Okay, I will protect you from harm. చూడండి, మగవారిగా భద్రత ఇవ్వడం అనేది చాలా సులువైన పని. ఎటువంటి ప్రమాదము నీకు రాకుండా నేను భద్రపరుస్తాను. It's very easy for us to stand in between when there's physical threats coming in. ఎప్పుడైనా సరే ఎవరైనా మనకి భయము ఇచ్చినప్పుడు, థ్రెట్ వచ్చినప్పుడు మగవాడిగా ఒక అడుగు ముందేసి మన ప్రాణం అడ్డు పెట్టడం సులువైన పని. You know, but it also means that you protect her from her emotions as well. Emotionally, you protect your wife. అంతేకాకుండా గమనించాలి, మీ భార్యను భావోద్రేకాల విషయంలో కూడా భద్రపరచవలసిన బాధ్యత మీరు కలిగి ఉన్నారు. But your wife might be speaking all the time, right? And you're at work. You finish your work, and you know there's a saying, you know, a man has
I don't know, was it 25,000 or 30,000 words, and the wife speaks, or the woman speaks 75 or something so drastic. చూడండి, ఎవరో ఈ విధంగా అన్నారు, మగవాడు 25,000 పదాలు మాట్లాడితే స్త్రీ 75,000 పదాలు వాడతారంట. By the time you come home, అంటే మీరు ఇంటికి వచ్చేసరికి మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. the wife still has 50,000 words left. అంటే ఆమె మీకు పని చేస్తుండగా 25,000 ఫోన్లో మాట్లాడినా ఇంటికి వచ్చేసరికి ఆవిడ చేతిలో ఇంకో 50,000 రెడీగా ఉన్నాయి. Now what do you do as a husband? భర్తగా మీరు ఇంటికి అలసిపోయి వచ్చారనుకోండి, ఆవిడ మొదలెట్టితే మీ పరిస్థితి ఏమిటి? Now you understand when your responsibility to protect. చూడండి, మీ బాధ్యతగా ఆమె భావోద్రేకాలని భద్రపరచవలసిన బాధ్యత గురించి మాట్లాడుతున్నాను. You got to hear. మీరు బాధ్యతగా వినాలి. Just because you use up all your words at work doesn't mean you don't have time to listen. అంటే మీకున్న 25,000 పదాలు పనిలో మాడేశారు గనక ఇంకా ఆవిడతో మాట్లాడడానికి వినడానికి లేదండి. ఆవిడ చెప్పే 50,000 పదాలు కూడా జాగ్రత్తగా వినాలి. So that word to keep it actually means to work without reward, which means these kind of situations where you don't get any applause for listening to your wife. దాని అర్థం ఏమిటంటే, బాధ్యతగా మీరు వింటున్నారంటే అబ్బా మీరు భలే విన్నారే అని చెప్పి ఎవరు అనరండి. That's part of the responsibility. అది మీ బాధ్యతలో ఒక భాగమై ఉంది. So Adam had a job before he had a woman. ఆదాము గారు అవ్వను కలగక మునుపు ఆయనకు ఒక ఉద్యోగం ఉంది, ఒక విధి బాధ్యత ఉంది. A man needs a purpose before he looks for a partner. చూడండి, ఒక వ్యక్తి తన భాగస్వామిని వెతుక్కోక మునుపు ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. And as a young adult, you're not going to be deep in your purpose, but you know that you're settled, that you're not jumping around. చూడండి, మీరు మీ యొక్క ఉద్దేశంలో నిలకడగా ఉన్నారు గనక మేము వెతుకుతున్నాం అన్నట్టు కాదండి. Can I tell you, your purpose also doesn't come by starting to chase it either. అలాగని ఒకరి వెనకాల పడుతూ ఇదే నా ఉద్దేశం అన్నం కూడా కాదండి. Your purpose is actually achieved when you start chasing the presence of God, and then your purpose starts chasing you like your shadow. చూడండి, మీరు ఒక ఉద్దేశం వెనకాల పరిగెట్టకుండా దేవుడు వెనకాల మీరు పరిగెట్టినప్పుడు ఆ ఉద్దేశాలు మిమ్మల్ని వెతుక్కుంటా వెనకాల వస్తాయి. That's when you know you're going to be blessed despite the economy, despite what you've been educated in. అందువలన మీరు దేవుణ్ణి వెంబడిస్తున్నారు కనుక మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నప్పటికీ, ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ ఎలాగున్నప్పటికీ మీరు ఆశీర్వదించబడతారు. Which is why if a man doesn't know his purpose beforehand, he will end up chasing it for all of the marriage lifetime. అంటే లక్ష్యం తెలియని వారికి తన ప్రయోజనం ఏంటో ముందుగా తెలుసుకొని పురుషుడు తన జీవితాంతం వెతుకుతూనే ఉంటాడండి. You know, when Pastor Jess met me, I was a banker. పాస్టర్ జస్ గారు నన్ను కలుసుకునే సందర్భంలో నేను బ్యాంకర్గా పనిచేస్తున్నాను. I was wearing suits every day. ప్రతిరోజు కూడా నేను సూట్ వేసుకొని పనికి వెళ్ళేవాడిని. You know, I dress very different now. ఇప్పుడు చూసుకుంటే నన్ను ఎప్పుడు ఇలాగే చూస్తున్నారు, వేరుగా చూస్తున్నారు. For six years of my life, I was wearing suits every single day. ప్రతిరోజు 6 సంవత్సరాలు, at least Monday through Friday. మండే నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు సూట్ వేసుకునేవాడిని. I had a feeling that's what I was going to be doing. నేను అనుకున్నాను నా జీవితాంతం కూడా ఇలా సూట్ వేసుకునే పని చేస్తాను అనుకున్నాను. And I wasn't transitioning into being a pastor, but I knew that I could pursue this, and that I was going to be blessed. అయితే నేను ఆశీర్వదించబడే విధంగా మీకు పాస్టర్ గారుగా ఉంటానని మాత్రం ఎప్పుడు అనుకోలేదండి. And number 3, provision. మూడోది ఉపాధి. Genesis 2 verse 11 to 12, it says, the gold of the land was good. అయితే ఆది కాండం 2వ అధ్యాయం 11-12 వచనంలో చూసుకుంటే మనము అక్కడ ఆ యొక్క భూమి బంగారంతో ఉందండి. ఆ భూమిలో ఉన్న బంగారం చాలా ప్రశస్తమైనది. All the ladies repeat this after me. Adam had money before he had honey. చూడండి, అందరూ చెప్పండి, Adam had money before he had honey. Before he gets you need to make sure that he has something. చూడండి, అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోక మునుపు ఎవరైతే మీకు ఆదాముగా ఉన్నారో మీ భాగస్వామికి ముందు ఉపాధి ఉండాలండి. And if you're single, get out your Instagram and put that up as a status. చూడండి, మీరు కానీ సింగిల్ గా ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీరు స్టేటస్ గా అది పెట్టుకోండి. If you're married, don't do that. పెళ్ళి అయితే కనుక అలాంటి తప్పులు చేయకండి, పెట్టకండి. Here's the simple math. If one person can't take care of one person, అంటే ఒక వ్యక్తిని పట్టించుకోలేని స్థితిలో if he can't support one person financially, it makes no sense that he would be able to support 2 people. చూడండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఆర్థికంగా పోషించలేకపోతే
ఇంకొక ఇద్దరు వ్యక్తుల్ని ఆయన పోషించలేడండి. ఒకరికే దిక్కులేదు, Let me ఇంకెద్దరికి put ఎలా it this అవుతుంది? way. If you from your income can't even look after yourself, అంటే మీకు వస్తున్న జీతబత్యాలతో మీకే సరిపోవట్లేదు అనుకోండి, how are you going to look after a wife? మీ భార్యను ఎలా మీరు పోషించగలుగుతారు? The way you were designed is so that she would be able to bear a child. ఏమంటే మీరు గమనిస్తే ఆమె స్త్రీ మీకు వివాహం అయిన తర్వాత బిడ్డకి జన్మ ఇస్తుంది. So you know that there are going to be seasons where she's not going to be able to produce money for the family. అంటే ఆమె ఆ టైంలో పనికెళ్ళి డబ్బులు తేలేని పరిస్థితిలో ఉంటుంది కనుక మీరు కుటుంబానికి యజమానుడిగా, భర్తగా ఆమెకు పుట్టబోయే బిడ్డకు కూడా మీరు చూసుకోవాలి. And I'll just give you a little bit of a side note. If you want to live a financially successful life, మీరు ఆర్థికంగా స్వతంత్రముగా అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీతో మీరు ఉండాలి అనుకుంటే, stop chasing the world standards of what you need to do. మీరు ఏం చెయ్యాలి అని ఈ లోకంలో చెప్పే విధి విధానాలను పాటించకండి. Some of us are chasing world standards and then trying to mortgage all of that with a job. చూడండి, మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో అందరూ కూడా ముందు ఇల్లు కొనేస్తారు. ఇల్లు కొనిన తర్వాత మన యొక్క ఉద్యోగానికి దానికి కనెక్షన్ పెడతారు. మీకు వచ్చే డబ్బు అంతా కూడా ఈ యొక్క లోన్కే సరిపోద్ది. Or it might be a vacation where you say, okay, I need to do this, and we as a family we need to do this, so we have to work hard, we have to save money for this trip. లేదా అందరూ సెలవులకి ఊర్లు వెళ్తున్నారు కనుక మేము కూడా వెళ్ళాలి కనుక కష్టపడి పనిచేసి డబ్బులు తెచ్చుకొని మనం కూడా ఊరెళ్ళి ఆ డబ్బులు తగలేద్దాం. అది విధానం కాదండి. And do it the right way, where you start to save, where you start to invest. Actually, savings is not going to make you wealthy. Investment does. చూడండి, మీరు దాచుకున్నంత మాత్రాన మీరు ధనవంతులు కావరండి. పెట్టుబడి పెట్టడం ద్వారాగా మీరు ధనవంతులు అవుతారు. అలాగా పెట్టుబడి పెట్టడం ఏమిటో నేర్చుకోండి. డబ్బులు వృధా చేయొద్దు. Sometimes your investment could be in yourself. కొన్నిసార్లు ఆ పెట్టుబడి మీ జీవితంలోనే మీ మీదే కావచ్చు. As a young person, that's what you do when you go to school. You invest in yourself, or your parents invest in you so that you could actually come and produce something. మీరు యవనస్తులుగా చిన్నబిడ్డలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీ మీద చదువుకోవడానికి పెట్టుబడి పెట్టారు. అందుకనే మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. అలాగే మీరు యవనస్తులుగా లేకపోతే వివాహం అయిన సందర్భంలో మీరు మీ మీద పెట్టుబడిగా పెట్టుకొని పురోభివృద్ధిలోకి అడుగు పెట్టండి. But I want you to know it's not okay to be married and live in your parents' house until you get yourself together, okay? ఏమండి, మీ భార్య భర్తలుగా ఉంటూ వివాహమై ఇంకా అమ్మా నాన్న మీద ఆధారపడి వారు పెట్టిందే తిని అదే ఇంట్లో ఉండడం క్రమము కాదు. All right, understand that? అర్థమవుతుందా? అంటే వారికి మీరు బరువుగా మారడం క్రమము కాదు. It's not okay for you to stay at your parents' home and then be a burden for them. And I see this every single day. అంటే నేను చాలా కుటుంబాల్లో చూస్తాను, భార్య భర్తలు ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది, వారి అమ్మా నాన్న తీసుకొస్తే వీళ్ళు తిని బ్రతుకుతారు. ఆ ఉద్దేశం తప్పని అంటున్నాను. మీరు అమ్మా నాన్నతో కలిసి ఉండడం తప్పు కాదు. So you got to make sure that the husband actually makes the living. అంటే భర్త గారు ఒళ్ళొంచి పని చేసి డబ్బులు తేవాలి. And you got to be able to look at him as your head of the home. అంతేకాకుండా భార్యలు అందరూ కూడా మీ భర్త గారిని గౌరవించి నా ఇంటి యజమానుడిగా మీరు గ్రహించాలి. And not your father-in-law or whoever it is that's above them. అంతేకాకుండా మీ భర్త గారి పైన ఉన్న మాంగారు కావచ్చు, వారు మీ యొక్క కుటుంబ పెద్ద కాదండి. మీ భర్త గారు మీకు యజమానుడిగా ఉన్నారు. And if you're a daughter, అదే మీరు కుమార్తె అనుకోండి, you have a different requirement. You do not actually have to go out and fend for yourself until you get married. You don't actually have to take on that burden because you want to make sure that you find a man who can look after you, who can tend and work the garden, right? ఏమండి, మీరు స్త్రీలు అన్నప్పుడు మగవారికి ఉన్న బాధ్యత వేరు, స్త్రీకి ఉన్న బాధ్యత వేరు. మీరు వెళ్ళి పనిచేసి తెచ్చి కుటుంబం పోషించవలసిన అవసరం మీకు లేదు. భర్తగా ఆయన బాధ్యత కనుక ఆయన అది చేయవలసిన బాధ్యత ఉంది. As a father of 3 girls, I teach my children how to actually be independent, learn how to cook, learn how to be creative and make things and be purposeful. చూడండి, నేను 3 ఆడపిల్లల తండ్రిగా వారు వంట ఎలా వండాలో నేర్పిస్తాను, వారు ఎలా ఉండాలో నేర్పిస్తాను, క్రియేటివ్గా ఎలా ఆలోచించి ఏదైనా ఉత్పత్తి చేయాలి, ఈ విధంగా ఉత్పత్తి చేయాలి అనే వారికి నేను బోధిస్తాను. And the reason why I teach them how to cook earlier on is to make sure that they know how to feed themselves. That's our most basic need. చూడండి, ఎందుకు వారికి వంట నేర్పిస్తున్నాను అంటే వారు కడుపు ముందు వారు నింపుకోవాలి గనక వంట నేర్పిస్తున్నాను. And if I had sons, I'd be doing the same thing for them. అదే నాకు కుమారులు దేవుడు ఇచ్చుంటే వారికి కూడా వంట నేర్పించేవాడిని. But there's something different I'd do for a girl and a boy. చూడండి, నాకు మగబిడ్డ అలాగే
అబ్బాయి అమ్మాయి ఉండుంటే వీరిరువురికి వేరే వేరే బాధ్యతలు నేర్పిస్తాను. A son I would kick out of the house once I feel he's ready. వాడు నా కొడుకు ఇంక వీడి జీవితంలో వాడు కాళ్ళ మీద వాడు నించోగలడు అన్న ఆలోచన నాకు వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. It usually comes with an age, not with a capability, because the moment we are looked after at home, it gets comfortable and we actually don't take the steps to go out and stretch our faith to actually start building ourselves up. చూడండి, మగవాళ్ళకి పెడతా ఉంటే చక్కగా తిని కూర్చుంటారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాడిని బయటికి పంపించినప్పుడు వాడు విశ్వాసాన్ని ఉపయోగించి వాడి జీవితం కట్టుకోవడం మొదలు పెడతాడు. And that age is around 20 or 21. By the time he's getting done with his college, you can actually kick him out and say, start building up yourself so that you can start training for looking after a spouse. అంటే ఆ వయసు ఒక 20-21 అప్పటికి వాళ్ళకి కాలేజ్ అయిపోద్ది కనుక వారు బయట అడుగు పెట్టి వారి జీవితం కట్టుకోవడం మొదలు పెడుతున్న సందర్భం అది. So you want to make sure that it's different for the gender that God has assigned to you. అంటే స్త్రీకి పురుషుడికి బాధ్యతలు వేరువేరుగా ఉంటాయని ఉదాహరణ రూపంగా అలంకార రూపంలో మీకు చెప్పాను. The next one is clarity of identity. ఇంకోటి నాలుగవదిగా మనం చూస్తున్నాం, మీ గుర్తింపండి. మీరు ఏదైతే గుర్తింపు కలిగి ఉన్నారో ఆ గుర్తింపు మీద మీకు అవగాహన స్పష్టత ఉండడం. God brought him animals and let Adam name them. చూడండి, ఈ యొక్క జంతువులన్నిటిని దేవుడు తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టి మీరు పేరు పెట్టన్నారు. Proving that he was given responsibility and he was dependable. అంటే ఆదాము దేవుడి మీద ఆధారపడి ఉండేటట్టుగా దేవుడు ఆ బాధ్యతను ఆయనకు అప్పగించారు. So this man, he developed discernment and confidence in who he was. అంటే ఆదాము తాను ఏమై ఉన్నాడో తన యొక్క నమ్మకం ఏమై ఉందో ఆయన అభివృద్ధి చేసుకుంటా వచ్చాడండి. You don't want insecure people that you're getting married to, because they'll destroy a marriage. ఏమండి, స్థిరత్వము లేకుండా నమ్మకము లేకుండా వారి మీద వారికి అవగాహన లేకుండా గుర్తింపు లేని వ్యక్తుల్ని కానీ మీరు వివాహం చేసుకుంటే మీ యొక్క కుటుంబ జీవితం సర్వనాశనం అయిపోద్ది. You know, sometimes the clarity of identity, actually not sometimes, every time, it's very important. It doesn't matter if you're a boy or a girl. నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతిసారి కూడా మీ యొక్క గుర్తింపు యొక్క అవగాహన మీకు ఉండాలి. Right? Sometimes, especially in the culture that we live in, if the moment that a woman or a boy is attracted, or maybe not a boy, but a woman is attracted to the opposite sex, they start saying, okay, it's time for us to just get her married off. చూడండి, మనం ఎటువంటి సంస్కృతిలో ఉన్నామంటే మనకున్న సమాజం ఎటువంటిదంటే ఒక అమ్మాయికి ఒక పురుషుడి మీద మంచి అవగాహన మొదలవుతుంది అనిపించగానే మనం అనుకుంటాం, ఓ ఈ అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసేయాలనుకుంటాం. And we say, oh, I don't want this responsibility anymore, let me pass it off to someone ఏమంటే else. ఈ అబ్బాయిలంటే ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది కనుక ఇంక పెళ్ళిడు వచ్చింది కనుక ఇంక బాధ్యత బరువు మనం మోయకూడదు, పంపించేద్దాం, పెళ్లి చేసేద్దాం But అనుకుంటాం. the Bible shows us that you have to have a proper identity built up before you go on your own. అయితే నీ జీవితంలో నువ్వు నీ కాళ్ళ మీద నిలబడే సమయానికి మీరు ఏమై ఉన్నారో ఆ గుర్తింపు అవగాహన మీకు కలిగి ఉండాలి, ఆ స్పష్టత ఉండాలి. Understand that marriage isn't a rescue mission. You don't need a partner to complete you. You need Christ to establish you. ఏమంటే వివాహం అనేది ఒక వ్యక్తిని కాపాడే పరిస్థితి కాదండి. నిన్ను పూర్తి చేయడానికి భాగస్వామి అవసరం లేదు. అంటే మీకు క్రీస్తు అవసరమై ఉంది. True intimacy, intimacy, which means nothing is hidden and nothing is hindered. అంటే ఈ యొక్క సాన్నిహిత్యం అంటే మీకు ఒకరితో ఒకరు ఉన్న ఆ సన్నిహితం గురించి మనం చూసుకుంటే గనక ఏ దాపరకము లేకుండా అడ్డంకులు లేకుండా పరిస్థితి. While unity is about alignment, intimacy is about having access. చూడండి, మనము ఈ యొక్క యూనిటీ గురించి ఇందాక చూసుకున్నప్పుడు వారితో సరిపోతామా లేదా అలైన్మెంట్ గురించి చూసుకున్నాం. అలాగే ఇంటిమసీ అన్న ప్రదేశంకి వచ్చినప్పుడు వారితో మనకి యాక్సెస్ ఉందా లేదా అనేది Intimacy is the willingness to open up and become transparent with another, to share faults, dreams, desires, and feelings in a free and flowing relationship where nothing is hidden or restrained, no shame, no fear, no embarrassment. Right? రైట్. అంటే దాని అర్థం ఏమిటంటేనండి, ఒకరితో మనము సన్నిహితముగా ఉన్నాము అంటే వారిలో అన్ని కోణాలు చాలా పారదర్శకంగా నిష్కపటముగా ఉంటాం. అంతేకాకుండా అందులో ఆ వ్యక్తితో మనకున్న సాన్నిధ్యం బట్టి దాగుడు ఉండదు, వారితో మనకి విభేదాలు ఉండవు, దూరం ఉండదు, భయం ఉండదు. అంతేకాకుండా వారికి మనము సరైన సంబంధం కలిగి ఉంటాం, మంచి సంబంధం కలిగి ఉంటాం. Amen. ఆమేన్.
All right, so I want to give you some examples on how to build deeper intimacy. Number one is to create safe spaces for vulnerability. అంటే మీరు ఇద్దరు కూడా మంచి అన్యోన్యతలో ఉండాలి అంటే కొన్ని స్టెప్స్ చెప్తున్నానండి. బలహీనతను పంచుకోగల నమ్మకమైన స్థలాలు మీరు సృష్టించబడాలి. That there's no sarcasm, no criticism, no harsh words, no weaponizing what was shared in confidence. అంటే సురక్షితంగా వాతావరణం నిర్మించాలి. అంటే ఎలాగా వెటకారం ఉండకూడదు, మీరు చెప్పేదాన్ని క్రిటిసైజ్ చేయకూడదు, అంతేగాని వారు చెప్తున్నారు కదా అని చెప్పి వారి మీద చాలా హార్ష్గా మాట్లాడకూడదు, అంతేకాదు ఇప్పుడు విని తర్వాత సందర్భం వచ్చింది కానీ వాళ్ళని పొడకూడదు, మాటలతో పొడకూడదు. So ladies, don't compare your man to anybody else. అమ్మా గమనించాలి, మీ పురుషుడు మీ యజమానుని మీ భర్త గారిని పక్క మగవాడితో పోల్చొద్దు. Don't get into a heated argument saying, well, if you only made money like so and so, you'd be better off. వాడికిలాగా నువ్వు డబ్బు సంపాదించుంటే నా బతుకు ఎంత బాగుంది అని అలాంటి మాటలు ఎప్పుడు అనకండి. Number two, talk beyond the surface. రెండవది పైన మాట్లాడకండి, లోతుగా మాట్లాడండి. You know, what's been on your mind lately? అంటే మీ మనసులో ఏంటి ఉన్నదో మాట్లాడండి. Find out what's going on underneath. Is there anything else you wish that I noticed more? అంటే నీ యొక్క జీవితంలో నేను ఇంకేదైనా కనుగోగలనా? How can I make you feel like an esteemed spouse? అంటే నీవు చాలా యోగ్యమైన భాగస్వామిగా నేను చూడాలి, అలా చెయ్యాలి అంటే నేను ఏం చేయగలను అడిగి మాట్లాడండి. How can I support you spiritually? ఆత్మీయంగా నిన్ను పురోభివృద్ధిలోకి ఎలా నడిపించగలను అడగండి. These are some of the ways that you can do it. And number three is to initiate prayer together. చూడండి, ఈ విధంగా చేస్తే మీకు అన్యోన్యత చాలా బలపడుతుంది. మూడవదిగా కలిసి ప్రార్థన చేయడం. The deepest spiritual intimacy comes through praying for each other regularly. ప్రతిరోజు కూడా మీరిరువురు ఒకరికొకరు ప్రార్థన చేయడం, కలిసి ప్రార్థన చేయడం ద్వారాగా మీ ఇద్దరి మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. Can I also tell you, especially men, you don't have to be a spiritual prayer warrior just to pray for your family. చూడండి, మీ కుటుంబానికి ప్రార్థన చేయడానికి భర్తలారా మీరు పెద్ద ప్రేయర్ వారియర్ అవ్వాల్సిన అవసరం లేదు. I don't want you guys to get discouraged thinking, okay, well, I don't sound so eloquent and it just doesn't sound like my prayers are really worth anything. No, just press in and ask God and ask him for the blessing in your ఏమండి, life. నేను ప్రార్థన చేసినప్పుడు అంత మంచి పదాలు రావు, నాకు అంత ప్రార్థనా పరుని కాదు, నా ప్రార్థనలు అంత బాగోవేమో, దేవుడికి వెళ్ళట్లేదేమో అని ఎప్పుడు అనుకోకండి. యజమానుడిగా మీరు ప్రార్థన చేయండి, దేవుడు వింటారు. God will honor the efforts of your time. మీరు ఏదేదైతే సమయాన్ని పెడుతున్నారో దేవుడు దాన్ని గౌరవించి మిమ్మల్ని గణపరుస్తారు. As the priest of your home. మీరు ఆ ఇంటికి యాజకుడిగా ఉన్నారు కనుక దేవుడు దాన్ని ఆశీర్వదిస్తారు. And the next one is be honest about your desires. మీ హృదయంలో ఉన్న ఆశల్ని దాచుకోకుండా స్పష్టంగా వ్యక్తపరచండి. Emotionally, spiritually and sexually. అది ఆత్మీయంగా కావచ్చు, భావోద్రేకాలు పరంగా కావచ్చు, లైంగిక సంపర్కం గురించి కావచ్చు. Marriages grow cold not because of a lack of love but because of a lack of communication. చూడండి, వివాహ బంధము ప్రేమ లేకపోవడం వల్ల చల్లారిపోవట్లేదండి, సంభాషణ లేకపోవడం వల్ల చల్లారబడుతున్నాయి. Number 5 and the last one is to eliminate any secrets. ఆఖరిదిగా రహస్యాలను తొలగించండి, రహస్యాలు ఉంచొద్దు. No secret conversations. అంటే రహస్యంగా భార్యకు తెలియకుండా మాట్లాడడం, భర్తకు తెలియకుండా మాట్లాడడం అలాంటి వద్దు. No secret phone calls. భర్త గారికి తెలియకుండా, భార్య గారికి తెలియకుండా ఫోన్ కాల్లో మాట్లాడడం, సంభాషణలో దిగడం వద్దండి. No secret friends. లేకపోతే భార్య భర్తలకు తెలియకుండా సీక్రెట్ గా ఫ్రెండ్షిప్స్ మంచివి కాదండి. No secret bank accounts. ఇద్దరికి ఒకరు తెలియకుండా ఒకరు డబ్బులు దాయడం ఇలాంటివి వద్దండి. You should both have access to each other's phone. అంటే మీ ఇరువురు కూడా ఇద్దరు ఫోన్లు ఒకరికొకరు ఎటువంటి పాస్కోడ్స్ లేకుండా వెళ్ళగలిగిన స్థితిలో ఉండాలి. Social media, have a passcode but make sure your wife or your husband know the password. అంటే మీ పాస్వర్డ్స్ ఇద్దరికి తెలిసి ఉండాలండి. I know too many families that have been divorced and you knew the red flags when the spouse would not have access to the other person's phone. చాలా మంది డివోర్స్ ఈ యొక్క విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? నా భాగస్వామి పాస్కోడ్ పెట్టుకుందండి, పాస్వర్డ్ ఇవ్వట్లేదు, అంటే నాకు తెలియకుండా ఏదో చేస్తుంది, వీణ ఏదో చేస్తున్నాడు, అందుకు కుటుంబాలు ఇడిపోయాయి. And you knew that it was only a matter of time before they were out of the marriage. అంటే వారు అలా చేస్తున్నారు అంటే విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి లక్షణం అండి. And by the way, just to let you know, if you are in that situation, మీరు అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉంటే గనక you have time to clean it up so then you can actually be transparent with your spouse. వెంటనే మీ ఫోన్లో ఉన్న డేటాను చక్కగా క్లీన్ చేసుకొని మీ పాస్కోడ్స్ మీ భాగస్వామి
భాగస్వాములకి ఇచ్చి కుటుంబాన్ని కట్టుకోండి. Let's read Ephesians chapter 5 verse 31 to 33. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31 నుంచి 33 వరకు చూసుకుంటున్నాం. As the scriptures say, a man leaves his father and mother and is joined to his wife, and the two are united into one. This is a great mystery, but it is an illustration of the way Christ and the church are one. చూడండి 31వ వచనం, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరూ ఏక శరీరం అగుదును. 32వ వచనం, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. 33వ వచనం, మట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవలెను. Why don't you all stand up? I want to end with a prayer. దయచేసి అందరం లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం. Why don't we close our eyes? మనం కళ్ళు మూసుకుందాం. Father, thank you for the gift of marriage. తండ్రి, ఈ యొక్క వివాహం అనే వరం బట్టి మీకు వందనాలు. We pray that you would build a unity in our marriage or in our future marriage. ప్రభా, మేము భవిష్యత్తులో చేసుకోబోయే వివాహం కావచ్చు, లేకపోతే వివాహంలో ఉన్నవారు కావచ్చు, వారి ఇరువురి మధ్యన ఇంటిమెసీని మీరు బిల్డ్ చేయవలసిందిగా కోరుతున్నాం. Heal any places in our hearts where we build walls instead of bridges. ప్రభా, వారధులుగా బ్రిడ్జెస్ గా ఉండ బదులు మేము గోడలు గాని కడితే, సంబంధం ముందుకెళ్ళకుండా గోడలు కడితే మమ్మల్ని క్షమించండి. Draw us closer spiritually, emotionally and relationally. ప్రభా, భార్య భర్తలుగా ఈ ఇరువురిని కూడా దగ్గరగా ఆత్మీయంగా ఈ యొక్క సంబంధంలోకి, వివాహ వ్యవస్థలోకి, అన్యోన్యతలోకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. Help us to be like you, love like you and serve like you. ప్రభా, నీ వలే ఉండడానికి, నీ వలే ప్రార్థన, నీ వలే సేవ చేయడానికి, నీ వలే ప్రేమించడానికి కృపను అనుగ్రహించండి. I ask this in the mighty name of Jesus. శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. If there's anybody here that has not accepted Christ as the Lord and Savior, I'm going to give you an opportunity to do that now. ఏమండి, మన మధ్యలో ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఇప్పుడు వరకు మీ జీవితాన్ని యేసుప్రభు వారికి తన సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే కనుక మీకు ఒక అవకాశం ఇవ్వాలని ఇష్టపడుతున్నాం. We're in this whole marriage series, right? మనందరం కూడా ఈ వివాహ వ్యవస్థ గురించి మనం నేర్చుకుంటున్నాం. We're talking about relationships. మనము ఈ యొక్క బంధుత్వం గురించి మాట్లాడుతున్నాం. But there's no greater relationship than a relationship with God. అయితే దేవుడితో ఉన్న అన్యోన్య సహవాసము, ఆయనతో ఉన్న రిలేషన్షిప్ కి మించి ఇంకేమీ లేదండి. And in the same manner where there's a design of a marriage, this is another opportunity for you to say yes to Christ who gives you his life. చూడండి, ఎలాగైతే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ గురించి, వివాహ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నామో, మీరు కూడా దేవుడు రక్షణ పొందడానికి వ్యవస్థను చేకూర్చిపెట్టారు. So if you have come to a place where you know that you've been saved, this is not for you. మీరు రక్షణ పొంది ఉండి దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఇది మీకు కాదండి. But those who have not yet done that and who don't understand it, this is the moment for you. అయితే ఇప్పుడు వరకు యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించని వ్యక్తుల కోసం మనం మాట్లాడుతున్నాం. The way God designed this is where you can come when you fully surrender. మీరు దేవుడు దీన్ని ఏ రీతిగా నియమించారంటే, మీరు సంపూర్ణముగా ఆయనకి జీవితాన్ని సమర్పించుకునే స్థితి గురించి He's not asking for perfection, but he takes you as you come. ఏమండి, మీరు ఉన్న పాటున దేవుడు ఆయన మిమ్మల్ని స్వీకరిస్తారు. మీరు పరిపూర్ణ అయినప్పుడే స్వీకరిస్తానని ఆయన చెప్పట్లేదు. So if you're ready to open the door to Jesus, I have a prayer for you. Continue closing your eyes and bowing your heads. యేసు ప్రభువారు మీ జీవితంలో మీరు ఆహ్వానించాలి అనుకుంటే దయచేసి మీ కళ్ళు మూసుకొని మీ తల్ల వంచవలసిందిగా మేము కోరుతున్నాం. మీకోసం మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. Right there in your space, if you give me permission to pray. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తే కనుక మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. I'll count to 3. నేను 3 అంకెలు లెక్క పెడతానండి. When I count to 3, if you give me permission to pray, just shoot your hand up. మీరు ఈ 3 అంకెలు లెక్క పెట్టే లోపున మీరు కానీ నాకు అవకాశం ఇస్తే నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. But as you're thinking about it, let me tell you what the devil does. అయితే మీరు ఇలాగ ఆలోచన చేస్తున్న సందర్భంలో అపవాది ఏం చేస్తాడో నేను మీకు చెప్పనివ్వండి. He'll tell you all the reasons why you shouldn't say yes to him. నువ్వు యేసు ప్రభు వారికి అవును ప్రభువా నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పకుండా ఉండడానికి వాడు ఎన్నో ఆలోచనలు చెప్తాడు. He'll list out all the sins you've committed so that he starts calling you by these names. చూడండి, మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని పాపాలని వాడు మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తాడు. But if you've come to a point where you need Jesus more than anything else that's been keeping you alive, అయితే మీ జీవితంలో యేసు ప్రభు వారే ప్రథమ స్థానముగా ఆయనే మీ జీవితంలో కావాలి అని అనుకుంటే కనుక, or satisfying your desires, లేకపోతే మీ యొక్క ఆశలన్నీ నెరవేర్చడానికి యేసు ప్రభు చాలు అనుకుంటే కనుక, you've come to the point. మీరు సరైన సమయానికి వచ్చి ఉన్నారు, సరైన స్థానంలో ఉన్నారు. So I want you to listen to that voice that's saying, come to me.
నా దగ్గరికి రా, నువ్వు నీ యొక్క జీవితాన్ని యేసుప్రభు వారికి సమర్పించు అన్న మాటను మీరు ఆమేన్ ప్రభా, ఓకే ప్రభా అని చెప్పవలసిన స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. When I count to 3, be bold and courageous and just shoot your hand up. నేను 3 అంకెలు లెక్క పెట్టగానే మీ చేతులు పైకెత్తి అవును ప్రభా నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పండి. 1, 1, 2, 2, 3. 3 అండి. All right. All eyes closed. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Those of you that might have made this decision, I want you to pray this prayer after me. మీరు ఎవరైతే మీ యొక్క జీవితాన్ని యేసుప్రభు వారికి సమర్పించారో వారు నా వెనకాల ఈ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. Dear God in heaven, పరలోకమున్న నా తండ్రి, thank you for loving me. నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. Thank you for sending Jesus to die on the cross for me. నా కొరకు యేసుప్రభు వారిని క్రయదానంగా ఈ లోకంలోకి పంపించావు, దాన్ని బట్టి వందనాలు. I believe he has died for my sins. ఆయన యేసుప్రభు వారు నా పాపాల కోసం ఆయన మరణించాడని నేను నమ్ముతున్నాను. I also believe he is raised from the dead and is alive now. ఆయన సిలువలో మరణించి నా కోసము జీవించి ఉన్నారని నమ్ముతున్నాను. Jesus, come into my heart. యేసయ్యా నా జీవితంలోకి రండి, Save me. నన్ను రక్షించండి, Forgive me. నన్ను క్షమించండి. And I surrender the rest of my days to you. రాబోతున్న నా జీవితకాలం అంతయు మీకు సమర్పిస్తున్నాను తండ్రి. I believe I'm born again. నేను రక్షణ పొంది ఉన్నానని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్, Amen. ఆమేన్. I want to use this time where we can come worship with our offerings and tithes. ఈ యొక్క సమయంలో మీ యొక్క ఆరాధనను అర్పణల ద్వారాగా జీవించే సమయానికి వచ్చారని జ్ఞాపకం చేస్తున్నాను. You know, very easily when our provisions are met or when we're focused on God, it's very easy for us to just keep our eyes on him. చూడండి, దేవుడి మీద మన యొక్క మనసు లగ్నం చేసినప్పుడు మన సమకూర్పు అనేది చాలా సులువుగా సునాయాసంగా వస్తుంది. When Peter stepped out into the boat, he was praying, God, give me that faith to walk on water. చూడండి, పేతురు గారు ఈ యొక్క దోణిలో నుంచి బయట కాలు పెట్టగానే ప్రభా ఈ యొక్క నీళ్ళ మీద నడవడానికి నాకు విశ్వాసం ఇవ్వండి అని అడిగారు. And similarly, we do that when we pray for certain provisions and God meets them and then we start getting happy. చూడండి, ఎప్పుడైతే పేతురు గారు ప్రార్థన చేయగానే దేవుడు ఆయనకి అనుమతించి నడిచినప్పుడు ఆయన సంతోషపడ్డారు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు మనం కూడా సంతోషపడతాం. But the moment our eyes are diverted from the provider, అయితే మనకి సమకూర్పు ఇచ్చే దేవుడి నుండి మన కళ్ళు అటు ఇటు చెదరాయి అనుకోండి, we start getting scared with the surroundings and the circumstances. చుట్టూ ఉన్న పరిస్థితులు చూడగానే మనకి భయకంపితులం అయిపోతాం. We should always focus on the provider. ఎప్పుడు కూడా ఎవరైతే మనకి ఆధారకర్తగా ఉన్నారో ఆదరణకర్తగా ఉన్నారో సమకూర్పిచ్చే ఆయన మీద మన మనసు లగ్నమై ఉండాలి. And it's nice reminder that when Peter went and said, God, give me that courage so that I can walk with you, God answered that prayer. చూడండి, పేతురు గారు వెళ్ళి ప్రభా నీళ్ళ మీద నడవడానికి నువ్వు నాకు అనుమతి ఈ ప్రభు అనగానే దేవుడు దాన్ని గౌరవించి అనుమతి ఇచ్చారు. But he made the mistake of losing focus. అయితే దేవుడి మీద తన మనసు లగ్నం చేయడం మానేసి గాలిని చూడడం పెట్టారు పేతురు గారు. And we tend to do that the moment our prayers are met, we start losing focus. మనము కూడా మన యొక్క జవాబు రాగానే దేవుడి మీద నుంచి మన లగ్నాన్ని తప్పించి పేతురు గారు గాలిని చూసినట్టుగా మనం కూడా మన లగ్నాన్ని తప్పించి అటు ఇటు చూస్తున్నాం. So let's make sure that we don't lose the focus on our provider and start looking to our provision, and let's keep that strength, that faith towards our maker. Amen. చూడండి, దేవుడి మీద మన యొక్క మనసు లగ్నం చేసి మన యొక్క విశ్వాసం ఆయన మీద నిలిపి మన జీవితంలో ముందుకు సాగిపోదామండి. All right, let's close our eyes. కళ్ళు మూసుకుందాం. Heavenly Father, పరలోకం ఉన్న తండ్రి, we thank you that you've given us all of this provision. ప్రభు ఈ యొక్క సమకూర్పు అంతా ఇచ్చినందుకు నీకు వందనాలు. Thank you for giving me food to eat. భోజనం చేయడానికి ఇచ్చిన కృప బట్టి నీకు వందనాలు. Thank you for giving me clothes to wear. వేసుకోవడానికి ఇచ్చిన వస్త్రాలు బట్టి బట్టలు బట్టి వందనాలు. Thank you for giving me a shelter to live in. ప్రభు ఉండడానికి ఒక ఇల్లునిచ్చావు, దాన్ని బట్టి వందనాలు. Father, as I give to you, I pray that you would bless this gift. ప్రభు, నేను నీకు అర్పణగా అర్పిస్తుండగా ఈ అర్పణను నువ్వు ఆశీర్వదించమని అడుగుతున్నాను. That it would glorify you. ప్రభు, తద్వారాగా మీరు మహిమపరచబడుదురుగాక. That you would know that I trust you. తద్వారాగా మీరు మీ మీద నా నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నానని చెప్పి మీరు గ్రహించుదురుగాక. I ask that you would bless this gift in Jesus' name. ప్రభు, నేను ఇస్తున్న ఈ అర్పణను మీరు ఆశీర్వదించుదురుగాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని